అందరికి నమస్కారం. మనకి రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచాం. సో దానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మన బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది అని చెప్తారు. అయితే మీ అందరికీ తెలియని ఒక రీజన్ ఏంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో దాంతోపాటు మనకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దాని తర్వాత మనకి జడేజా, వీళ్ళు ముగ్గురు రిటైర్డ్ ఇచ్చారు T20s నుంచి. మరి వీళ్ళ గురించి, మరి వీళ్ళని రీప్లేస్ చేసే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అయితే మనం ఫస్ట్ వచ్చేసరికి మనం T20 వరల్డ్ కప్ గెలవడానికి అలాంగ్ విత్ మన టీంతో పాటు ఇంకొక రీజన్ ఉంది. అదేంటంటే మనం ప్రతి ఒక్కరు చెప్పేది బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా ఉంది, సో అందుకే గెలిచాం కదా అంటారు. కానీ ఇదే మంచి బ్యాటింగ్ లైనప్, ఇదే మంచి బౌలింగ్ లైనప్ మనకి 2017 నుంచి కూడా ఉంది. సో అయితే 2017లో పాకిస్తాన్ మీద ఫైనల్ ఓడిపోయాం. దాని తర్వాత 2019లో వరల్డ్ కప్ ఓడిపోయాం, 21లో మళ్ళీ వరల్డ్ కప్ ఓడిపోయాం, 22లో వరల్డ్ కప్ ఓడిపోయాం, మళ్ళీ 21లో మనం వీళ్ళ మీద ఇది టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోయాం. దాని తర్వాత 23లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోయాం, 23లో మళ్ళీ వరల్డ్ కప్ ఓడిపోయాం. మరి ఇదే టీం ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు గెలవలేదు, ఇప్పుడు ఎందుకు గెలిచాం అంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోహిత్ శర్మ కెప్టెన్సీ. సో రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లే మనకి 50% వరల్డ్ కప్ వచ్చిందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ రోహిత్ శర్మ తీసుకున్న డెసిషన్స్ ఏంటి అంటే ఏ బౌలర్ని ఏ టైంలో బౌలింగ్ తీసుకురావాలి, ఏ బ్యాట్స్మెన్ని ఏ టైంలో బ్యాటింగ్ తీసుకురావాలి అనేది పర్ఫెక్ట్గా రోహిత్ శర్మకి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు. అదేంటంటే మనకి 3 వికెట్స్ పడిన తర్వాత అక్షర్ పటేల్ని తీసుకొస్తాడని ఎవరం కూడా ఊహించాం. ఎందుకంటే అటువైపు చూసుకున్నట్టయితే మనం సౌత్ ఆఫ్రికా టీంలో చూసుకోవచ్చు ఒకసారి, లేదంటే ఇంగ్లాండ్ టీంలో కూడా చూసుకోవచ్చు మనం. సో వాళ్ళ టీంలో ఏం చేశారంటే ఒక బ్యాట్స్మెన్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాట్స్మెన్, ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత ఇంకో బ్యాట్స్మెన్, ఆ తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ని వరుసగా బ్యాట్స్మెన్ దించుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్కళ్ళకు కూడా అక్కడ వాళ్ళకి ఒక ఆల్రౌండర్ని తీసుకొచ్చి అక్కడ ఆడిస్తే మన బ్యాట్స్మెన్స్ సేవ్ అవుతారు. సో దాని తర్వాత వీళ్ళు బ్యాటింగ్లో కొంచెం మన వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగితే చివరిలో హిట్టింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచన రోహిత్ శర్మకు తప్ప ఇంకా ఏ కెప్టెన్కి కూడా, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి టీంలో కూడా, లేదంటే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్లో కూడా ఏ కెప్టెన్కి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. కానీ ఇక్కడ రోహిత్ శర్మకి ఒక్కడికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే 3 వికెట్స్ పడిన తర్వాత అక్షర్ పటేల్ని తీసుకొస్తాడు అని ఎవరం కూడా ఊహించుకోం. సో దాని తర్వాత ఒక పేసర్స్ని మంచిగా కొడుతూ ఉన్నారంటే ఎవరన్నా ఒక స్పిన్నర్ని తీసుకొస్తారు. కానీ రోహిత్ శర్మ చేసింది ఏంటంటే మన పేసర్స్ బాగా వేస్తున్నప్పటికి కూడా అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో తీసుకురావటం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అక్షర్ పటేల్ వికెట్స్ తీసుకుంటాడు. సో దాంతోపాటు మనకి బుమ్రా, హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్స్ మనకి చివరిలో డెత్ ఓవర్లో యూజ్ అవుతారని చెప్పేసి సో ఒక ఆల్రౌండర్ని మిడిల్లో బౌలింగ్ చేయించడం, ఎవరన్నా తీసుకొస్తే వికెట్స్ ఎక్కువ స్కోర్ కొడుతున్నారంటే ఏదో కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్నో, లేదంటే ఇంకా జడేజా లాంటి బౌలర్నో, లేదంటే ఇంకా హార్దిక్ లాంటి బౌలర్నో తీసుకొస్తారు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ చేసింది ఏంటంటే అక్షర్ పటేల్ లాంటి ఒక థర్డ్ స్పిన్నర్ని తీసుకొచ్చి ఈ మిడిల్లో బౌలింగ్ చేయించడం. సో దీని తర్వాత చివరిలో బుమ్రాని, దాని తర్వాత హర్షదీప్ సింగ్ని, వీళ్ళిద్దరిని చివరిలో పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టాక్టిక్స్, ఈ టాక్టిక్స్ వల్లే రోహిత్ శర్మ కెప్టెన్సీ కానీ, లేదంటే ఈ వరల్డ్ కప్ రావడానికి కానీ మనకి యూజ్ అయినాయి అని అయితే నేను పర్ఫెక్ట్గా బిలీవ్ చేస్తున్నాను. సో అయితే దాని తర్వాత ఇంకోటి, సో దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. అయితే దాని తర్వాత ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ రిటైర్డ్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు, జడేజా రిటైర్ ఇచ్చాడు. మరి వీళ్ళ ముగ్గురిని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను ఫస్ట్ జడేజా గురించి మాట్లాడాలనుకున్నా. జడేజాని రీప్లేస్ చేసే ఒక బ్యాట్స్మెన్ లేదంటే ఒక ఆల్రౌండర్ మనకి ఈజీగా చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్. సో మరి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే దాని తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే కొంచెం డిఫికల్టే దీన్ని చెప్పటం, కానీ తప్పట్లేదు. మనకి విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్స్ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటే శుభ్మన్ గిల్, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ రేస్లో వీళ్ళిద్దరూ ఒక్కొక్క సీజన్ ఆల్రెడీ వీళ్ళు కంప్లీట్ చేసేసారు. సో ఒక సీజను శుభ్మన్ గిల్ ఉన్నాడు, దాని తర్వాత ఒక సీజన్ చూసుకున్నట్టయితే రుతురాజ్ కూడా, వీళ్ళిద్దరూ ఆరెంజ్ క్యాప్ హోల్డ్ చేశారు ఒకసారి ఐపీఎల్లో. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కానీ చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడతారు వాళ్ళు.
సో కాబట్టి వీళ్ళిద్దరిలో పోలిస్తే నాకు శుభ్మన్ గిల్ ఈజీగా విరాట్ కోహ్లీ ప్లేస్ని ఈజీగా రీప్లేస్ చేయగలుగుతాడు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఐపీఎల్లో ఒక సీజన్లో హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే శుభ్మన్ గిల్. సో ఈజీగా చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్ రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ ప్లేస్ని ఈజీగా రీప్లేస్ చేయగలుగుతాడు అని అయితే శుభ్మన్ గిల్ గురించి చెప్పొచ్చు. అయితే దాని తర్వాత మరి విరాట్ కోహ్లీకి శుభ్మన్ గిల్కి ఒక తేడా ఏంటి అంటే ఆ అగ్రెసివ్నెస్. మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉన్నా కూడా 100% ఎఫర్ట్ ఇస్తాడా అనే దాని గురించి శుభ్మన్ గిల్ దగ్గర కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. కానీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వారికి చూస్తే ఖచ్చితంగా మనకి విరాట్ కోహ్లీని శుభ్మన్ గిల్ తప్ప ఇంకెవరూ రీప్లేస్ చేయలేరు అని అయితే మనకు అర్థమవుతుంది. సో అయితే ఆ విషయం పక్కన పెడదాం. మనం చివరికి వచ్చేసరికి రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మని ఎవరన్నా రీప్లేస్ చేస్తారా అంటే రీప్లేస్ చేస్తారు. కానీ ఒక హిట్టింగ్లో లేదంటే ఒక బ్యాటింగ్లో రీప్లేస్ చేయొచ్చు. కానీ అతని మైండ్ సెట్, సో అతను తీసుకునే నిర్ణయాలు మ్యాచ్లో, సో అలాంటి టాక్టిక్స్ వేరే ప్లేయర్స్కి ఉంటాయి అని అయితే నేను అనుకోను. ఎందుకంటే రోహిత్ శర్మ మనకి ముంబై ఇండియన్స్లో ఎన్ని ట్రోఫీస్ గెలిచాడో మనందరం చూసాం. సో ఇండియా తరపున రీసెంట్గా ఈ కప్పు కూడా తీసుకొచ్చాడు. సో దాంతోపాటు మన ఇండియా తరపున ఎంత మంచి స్టాట్స్ ఉన్నాయో కెప్టెన్సీలో కూడా మనందరం చూసాం. అదే స్టాట్స్ కంటిన్యూ చేసే ఒక కెప్టెన్, అలాగే ఇలాంటి ఒక హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న కెప్టెన్ వస్తాడు అని అయితే నేను అనుకోను. సో అయితే మీరు అనుకోవచ్చు జైస్వాల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, మరి వీళ్ళిద్దరూ మంచి హిట్టింగ్ చేస్తారు కదా, మరి వీళ్ళు రోహిత్ శర్మని రీప్లేస్ చేయగలుగుతారేమో అని మీరు అనుకోవచ్చు. సో వాళ్ళు ఒక బ్యాటింగ్లో ఏమన్నా రీప్లేస్ చేయొచ్చు, కానీ కెప్టెన్సీ పరంగా అయితే ఎవరు రోహిత్ శర్మని బీట్ చేసే ఛాన్సే లేదని అయితే నేను చెప్తాను.